सभी लोगों को आवाज करते सबसे मैं अपने को इस्तेमाल करता हूँ న్యాయం చేయాలని ఈ రోజు ఆవాస్ కమిటీ దేశవ్యాప్తంగా గుంటూరులో మొత్తం నిరసన దేశాన్ని గుర్తించినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన ఆవాస్ కమిటీ ఒక మహిళా డాక్టర్ మీద కలకత్తాలో జరిగినటువంటి ఘటనని యావత్ మొత్తం దేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇది మానవత్వానికి మచ్చలాంటిదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ అత్యాచారం జరిగిందో దాన్ని పక్కదాన్ని పట్టించేటటువంటి ప్రయత్నం చేసింది, దాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. కేవలం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు, ఈ దేశంలో ఎక్కడ ఏ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకున్నటువంటి మోదీ గారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదాలు ఇచ్చినటువంటి మోదీ గారు, కలకత్తా కూడా భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉంది. అలాంటి ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి ఆయన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఈ ఘటనకి బాధ్యత వహించాలి. మోదీ దీదీ ఇద్దరు కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా మీరు చూస్తే ఈ దేశంలో కేవలం ఇది ఒక ఘటనే కాదు, ఈ దేశంలో ఆసిఫా, ఆయేషా, మనీషా, నిర్భయ, బిల్కిస్ బానో, అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏ విధమైనటువంటి లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న కాక మొన్న కూడా మహారాష్ట్ర థానే జిల్లాలో ఇచ్చిన అమ్మాయిల మీద జరిగిన ఘటన కానివ్వండి, అదేవిధంగా ఉత్తరాఖండ్ లో ఒక తస్లిమా అనేటటువంటి ఒక నర్సు మీద జరిగినటువంటి ఘటన కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికరకు కలిగిస్తున్నటువంటి అంశాలు. మిత్రులారా, మేము అనేక చట్టాలు తీసుకొచ్చాము, శిక్షలందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాం, క్యాండిల్ ర్యాలీలు చేస్తా ఉన్నాం, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు పోరాటాలు చేస్తా ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ప్రతి గంటకి ప్రతిరోజు ఇలాంటి ఆగిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు దీన్ని నివారించలేకపోతా ఉన్నాం? ఎందుకు ఇలాంటి అమానుషమైనటువంటి ఘటనలకి మనం ఎందుకు చెక్ పెట్టలేకపోతా ఉన్నామంటే, ఈ దేశంలో ఒక భావజాలం అనేది దీని వెనుక ప్రేరేపితం చేస్తూ ఉందనేది మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలంటే గౌరవం లేదు, స్త్రీలంటే బజార్లో ఒక అంగడి సరుకుగా భావించేటటువంటి ఒక మనువాద ఫాసిస్ట్ భావజాలం ఈ దేశాన్ని రాజ్యం వెళ్తా ఉంది. కాబట్టి ఈ దేశంలో స్త్రీలను ఒక విలాసపు వస్తువులుగా చూసేటటువంటి సమాజంలో ఈ రకమైనటువంటి ఆకృత్యాలు జరుగుతాయి. కాబట్టి మనమందరం కూడా ఏదైతే ఆ మనువాద ఫాసిస్ట్ భావజాలం ఉందో దానికి వ్యతిరేకంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈ రోజు పాలక ప్రభుత్వాలు ఎవరైనా ఉన్నాయో, ఒక పక్కన భారతదేశంలో యువత మొత్తం కూడా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. కోట్లాది మంది ఒక నిరుద్యోగ సమస్యతో ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ నిరుద్యోగులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా మద్యము, డ్రగ్స్ మాఫియాలో ఏదైతే ఒక అక్రమమైనటువంటి మార్గాల్లో పెడధరులకి వాళ్ళు లోనైనటువంటి పరిస్థితి, వాటన్నిటినీ కూడా మద్యం మీద నియంత్రణ లేదు, డ్రగ్స్ మీద నియంత్రణ లేదు, ఏదైతే అశ్లీల చిత్రాలు వస్తున్నాయో, ఫోన్ వీడియోస్ వస్తున్నాయో, సోషల్ మీడియాలో కూడా ఒక విచ్చలవిడికరమైనటువంటి సమాజంలో స్త్రీని ఒక వేశ్యగానో, ఒక వస్తువుగానో, ఒక విలాసపు వస్తువుగానో చూసేటటువంటి ఒక సంస్కృతి ఏదైతే వ్యాపించి ఉందో దీన్ని చక్కకుండా ఇలాంటి ఏదైతే ఘటనలు దాన్ని నివారించలేము. కాబట్టి ఆవాస్ కమిటీగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో ఒక భావజాల రంగంలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మానవీయ కోణంలో కులము, మతము, ప్రాంతానికి అతీతంగా అందరం సభ్య సమాజం మొత్తం స్పందిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇలాంటి ఆకృత్యాలు ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నామంటే, ఈ దేశంలో ఆ భావజాలం ఏదైతే ఉందో, ఆ మనువాద భావజాలం ఏదైతే ఉందో అది హిందుత్వ మనువాద భావజాలం కానివ్వండి, ఇస్లామిక్ ఛందసవాదం కానివ్వండి, వాటన్నిటిని కూడా మనం చెక్ పెట్టాలి. ఒక మానవీయ కోణంలో దీన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మనమందరం కూడా లౌకికవాదులంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కష్ట సుఖాల్లో అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి విధంగా
ప్రజల్లో మహిళల పట్ల రక్షణ కల్పించేటటువంటి ఒక భావనని మనందరూ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాలక ప్రభుత్వాలు కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతా ఉన్నాయో ఘటనలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కలకత్తాలో జరగగానే మొత్తం దేశం మొత్తం కొట్టుమిట్లాడుతూ అల్లాతో దాన్ని ఒక సమస్యగా ముందుకు తీసుకొచ్చారు. చాలా ఆహ్వానించదగినటువంటి అంశం. అదే సమయంలో అసుఫాన్ జరిగినప్పుడు కూడా ఏం జరిగింది ఇక్కడ అని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బిల్కిస్ బానోట్ అనేటువంటి ఒక గుజరాత్ లో అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఊరేగించి వాళ్ళందరినీ బెయిల్ మీద విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వాలు వాళ్ళని పూలదండతో సత్కారం చేస్తే వాళ్ళ మీద ఏ విధంగా మనం ఆలోచించాలని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మనీషా వాల్మీకి కానివ్వండి, దిశ కానివ్వండి, నిర్భయ కానివ్వండి, దేశంలో జరుగుతున్నటువంటి అన్ని ఆకృత్యాలకి ఈ పాలక ప్రభుత్వాల యొక్క విధానాలే దీనికి నిదర్శనం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు కులము, మతము, ప్రాంతానికి నిమిత్తం లేకుండా ఒక మానవతా దృక్పథంలో, మానవీయ కోణంలో స్త్రీలంటే సమాజంలో ప్రజల్లో ఒక అంగడి సరుకు కాదు. స్త్రీలంటే సమాజంలో గౌరవించబడేటటువంటి ఒక సుముఖతమైనటువంటి స్థానం ఉంది. స్త్రీలని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజ ప్రగతిలో స్త్రీలు అనేది ముందు పాత్ర ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి దేశంలో ఎప్పుడైనా ఇలాంటి ఆకృత్యాలు జరిగినప్పుడు మనమందరం స్పందించాలి. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శించాలి. అప్పుడే మనమందరం కూడా మానవులని చెప్పి చాటి చెప్పుకుంటాము. ఈ రోజు ఈ చిలుకలూరుపేట పట్టణంలో ఈ రకమైనటువంటి ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక ఏదైతే మనం